అరే అతుగా జల్దీ అడ్డకాడికి రాబే. కరెక్ట్ టైంకి కాల్ చేసినవరా, ఇంట్లో బోర్ దింగుతుంది. 5 నిమిషాలు వచ్చేస్తా. చెప్పరా ఏం చేద్దాం? అరకు పోదాం రా. నీ కాంట్లోనే అస్సుల్లి లాస్ట్ మంత్ అవుటింగ్ పోయినప్పుడు ఏమైందో మర్చిపోయినావా? తాగి డ్రైవ్ చేసినాం కాబట్టే మొడ్డ గుడిచినాం, కానీ ఈసారి ట్రైన్ లో పోదాం. ట్రైన్ లో జర్నీ చేస్తే ఆ మజానే వేరు. అరే నేను ఇప్పుడే వస్తారా, ఇడిపోతున్నావు మూడొస్తుంది పోయి కొట్టుకొని వస్తా. నీ కాంట్లోనా సొల్లి టైం లేని టైంలో మూడేంద్రా? నా సొల్లికి మూడు ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు, పోయి కొట్టుకోసా. అరే మామా, మన కొట్టుగాడు రోజుకి 4-5 సార్లు కొట్టుకుంటాడు, అంత దమ్మానికి ఎడికెళ్ళి వస్తుందిరా? అంతాన ఏదో పవర్ ఉందిరా, మనలాంటి నార్మల్ మనిషి 2 సార్లు కొట్టుకుంటే మొడ్డ ఉడుస్తాడు. ట్రైన్ కూడా వచ్చేసింది, కానీ మన కొట్టుగాడు ఇంకా రాలే. అరే కొట్టుగా జల్దీ రాబే, ట్రైన్ వచ్చేసింది. వస్తున్నా జర్ర 5 నిమిషాలు ఆగు, పడిపోగానే వచ్చేస్తా. ఇంకా 5 నిమిషాలు అయితే అంది పడుతుందంట. అర్ధగంట నుంచి కొట్టుకుంటున్నా ఇంకా వాడలేదా? ఎక్స్క్యూజ్ మీ, జర పక్కకు జరుగు. ఉన్నాడు మావాడు ఉన్నాడు. అబద్ధం చెప్పకో, పోరియస్ కూసబెట్టుకుందామని నన్ను ఎల్దెంగుతున్నావులే. అరే సుల్లిగా మావాడు బాత్రూమ్ లో కొట్టుకుని పోయిండు అని వడంగానే వచ్చేస్తాడు. ట్రైన్ లో కొట్టుకుంటున్నా అంది వేస్తాడు, ఏడైనా కొట్టుకుంటాడు. వచ్చినవారా మా ఇక్కడే, జల్లి వచ్చి కూసో. అందరు సీట్లు కబ్జా చేయడానికి చూస్తున్నా. దొంగ దొంగ దొంగ. దొంగనా? ఏం తెగిపోయాడు? నా మెడలో ఉన్న 4 తులాల బంగారం తెగిపోయిండు. ఏమాంటి మెడలో 4 తులాలు బంగారం పెట్టుకుని సోయిలే కూడా పట్టుకుంటావా? రన్నింగ్ ట్రైన్ లో కూడా తెగిపోతారని ఎవరు తెలుసు బాబు? రన్నింగ్ ట్రైన్ లా అంటే ఆ దొంగ ఇక్కడ ఎక్కడ ఉంటాడో అందరినీ చెక్ చేయాలి. అయితే ఫస్ట్ నిన్నే చెక్ చేయాలి. సారీ అమ్మా, అందరినీ చెక్ చేసినా, అన్ని బ్యాగులు చెక్ చేసినా, అయినా ఏం దొరకలే. అయ్యో అయ్యో అయ్యో, ఏ ముడ్డగాడు తెగిపోయిండో ఏమో అని ముడ్డ బూజవాడా. దొంగ ఎవరో గుద్ద మూసుకొని వచ్చి లొంగిపోండి. అదే నేను పట్టుకుంటే అరెస్ట్ ఉండదు, సీదా ఎన్కౌంటర్. ఎవరు సప్పుడు చేసలేడు సార్. చెక్కింగ్ స్టార్ట్ చేయండి రా. ఉట్టి బ్యాగులే కాదు, అండర్ వేర్ లో కూడా చెక్ చేయండి. సార్ మా అండర్ వేర్ కూడా చెక్ చేస్తారా? మీకోసం లేడీస్ కానిస్టేబుల్ అరేంజ్ చేస్తాం, కానీ చెకింగ్ మాత్రం అక్కడ కూడా జరుగుతుంది. సార్ నేను అండర్ వేర్ వేసుకోలేదు సార్. సార్ అందరు అండర్ వేర్లు వెతికినాం, బ్యాగులు వెతికినాం, కానీ ఏం దొరకలేదు సార్. దొంగ పెద్ద హుషారు అనుకుంటుండు, కానీ వాడిని మాత్రం వదిలేదేలే. ఇప్పుడే పట్టుకోలేకపోయినావు, ఇక ట్రైన్ అయినాక ఏం పట్టుకుంటావు సార్? ఎక్కువ మాట్లాడితే గుద్ద చీరేస్తా, బాడుకోవు. మా డ్యూటీ ఏందో మాకు తెలుసు. సరే ఇక మేము పోయి వండుకోవచ్చా? దిగు రే, బ్యాగులు నెత్తి కింద పెట్టుకుని వండుకోండిరా. ఇక దొంగ ఎవడో పోలీసు ఎవడో అర్థమైతలే. నయం, మన సామాన్లు ఎవడు దెంగిపోలే. ఆతుగాడు ఉన్నాక దొంగగాడు దగ్గరకు వస్తాడా? వస్తే అని గుద్ద చీరేనా? వెల్కమ్ సార్, వెల్కమ్ టు అరకు. ఇది అరకులోనే ది బెస్ట్ హోటల్. ఏం బెస్టో ఏందో, ఈ మధ్య ఫుల్ దొంగతనాలు జరుగుతున్నాయి. భయపడకుని సార్, ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటది. ఇది చాలా సేఫ్ హోటల్. ఏదైనా తేడా రావాలి గాని అప్పుడు నీ గుద్ద ఎట్టా దిగుతా అంటే ఎరగని కూడా ఏడ్చుకోవాలి నువ్వు. A few moments later. అరే వా, ఏముందిరా అరకు, మస్తు పీస్ఫుల్ గా ఉంది. ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణంలో మందు కొడితే ఆ మజానే వేరు. ఇట్లాంటి వాతావరణంలో కొట్టుకుంటే ఇంకా మజా వస్తుంది. నీ కొట్టుడు గుద్దలా మొడ్డ కొట్టి కొట్టి మొడ్డ వంకరైతే అనిసార్లు కొట్టద్దు. దొంగ 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 దొంగ. ఈడెవడో దొంగలు పడ్డారా రా? ఏమైంది మచ్చా, ఏం దొంగతనమైంది? అన్నా ఎవడో నా ఐఫోన్ తెగిపోయిందన్నా. ఐఫోనా? మొడ్డ ఒడిచినావు పో. జస్ట్ ఇక్కడ ఫోన్ పెట్టి పోయి నదిలో డైవ్ కొట్టినా, ఇట్లా తిరిగి చూస్తే ఫోన్ గాయబ్. ట్రైన్ లా దొంగలు, ఈడెవడో దొంగలు. నాకు తెలిసి దొంగలు మనల్ని ఫాలో అవుతుర్రేమో అని డౌట్ వస్తుంది. నాకెందుకో మీ మీదే డౌట్ వస్తుంది. ఇక్కడ మీరు తప్ప ఎవరు లేరు. అరే చూతే బాడుకో, ఎవడో సులిగాడు దిగిపోతే నిన్న మా మీద వేస్తావా? చెప్పుకొని దిగుతా ఏమనుకున్నావు? మా ఇక్కడే అంత అనుమానం ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో. అలే బాల్కో, నీ పేజ్కి ఐఫోన్ అంటే నమ్మకం వచ్చలే. గుద్ద మూసుకొని దెంగేయి, లేకపోతే గుద్దలో బీర్ బాటలు వేసి నూకుతాం అలా. అరే అతుగా, ఈ మధ్య దొంగతనాలు బాగా జరుగుతున్నాయిరా. కరువు కాలం రా, లేనోడు ఉన్నోడు గుద్ద దిగుతుండ అంతే. దొంగ 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 దొంగ. అరే హోటల్ కూడా దొంగలు పడ్డారా? ఓ మేనేజరు, నా రూమ్ లోకి ఎవరో పైసలు తెగిపోయారు. మా హోటల్లో దొంగతనమా? నాట్ పాసిబుల్. అరే లంజోడుకా, నేను తలుపులు వేసుకునే స్నానానికి పోయినా, కానీ వచ్చి చూస్తే పైసలు గాయబ్.
అరే మేనేజర్ ముడ్డగా నీ హోటల్ సేఫ్ అన్నావు కదా బే మరేంది ఇది? సార్ ఈయన పైసలు ఎన్నో పెట్టి మర్చిపోయినట్టుంది నింద మా మీద వేస్తుంది. నాకు మతి మరుపు ఉంది అనుకున్నావరా ముడ్డగా? ప్రతి రూమ్ కి ఎక్స్ట్రా తాళం మీతోనే ఉంటది, మీరే దెంగిపోయారు. లేదు మేడం మేము అటువంటి పనులు చేయం. రేయ్ సీసీ కెమెరాల ఫుటేజ్ తీరా. ఏంద్రా సీసీ కెమెరా దొంగతనం టైంలోనే పనిచేస్తలేదు. ఆ దొంగగాడు జామర్ యూజ్ చేసిండేమో సార్. లేదు నువ్వే ఆఫ్ చేసి దొంగతనమైనాక మళ్ళీ ఆన్ చేసుకున్నావు. గుద్ద వలగొట్టు సలేగంది. రేయ్ మర్యాదగా నా 50,000 నాకు ఇచ్చాయి, లేకపోతే నా మొగునికి, నా రంగా మొగునికి, నా బాయ్ ఫ్రెండ్ కి అందరికి చెప్పి నీ గుద్ద వాళ్ళు తెగిపిస్తా. ఎంతమందిని మెయింటైన్ చేస్తుందా ఆంటీ? గుద్ద మూసుకుని ఆంటీ పైసలు ఆంటీకి ఇచ్చాయి. ఇంకోసారి ఇది రిపీట్ అయిందో నీ హోటల్ బంద్ చేపిస్తా. మనరే ఈ మధ్య దొంగతనానికి హద్దు లేకుండా పోతుందిరా. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి ఎప్పుడు పడితే అప్పుడు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. మనం గుద్ద పోసుకొని ఇంటికి దెంగేద్దాంరా. మన తనే ముందురా దెంగిపోనికి ఏం లేదు. ఎందుకు భయపడుతున్నావు? ఉన్న చిల్లల పైచలు కూడా దెంగిపోతే మనం ఇంటికి ఎట్లా పోతాం? సరే ఇలా నైట్ ఉండి రేపు పొద్దుగాల దెంగేద్దాం. అయినా దొంగలు ఇక్కడే కాదురా ఎక్కడ పోయినా ఉంటుర్రు. అవురా ప్రతి దొంగతనం మన చుట్టుపక్కలనే జరుగుతుంది. అంటే ఆ దొంగగాడు ఈయన్ని మన చుట్టూ వైఫై లెక్క తిరుగుతుండు. మనం ఇట్లా భయపడు కన్నా అని ప్లాన్ వేసి పట్టుకుందాం రా. అవురా ఆ సుల్లిగానికి ట్రాప్ చేసి పట్టుకోవాలి. ఎట్లా పట్టుకుతావులా? ఈ ఫ్లోర్ మీద ఒక ఫోన్ పెడదాం, ఆడు దెంగిపోనికి వస్తాడు, అప్పుడని పట్టుకుందాం. ప్లాన్ ఓకే. ఎవడో ఫోన్ పడేసుకుని చూతేగాడు, దీన్ని లేపేస్తే మస్తు పైసలు వస్తాయి. దొరికినోడా దొంగ పూకడా. అన్నా నేను దొంగ పూకొని కాదన్నా, అసలు నేను దొంగనే కాదు. గుద్ద వలగొట్టుర్రా. బాడుకవు దొంగతనం చేసింది కాకుండా ఇంకా నకరాలు దెంగతావా? జైలుకి నడు. అన్నా ఈ ఫోన్ కింద పడితే తీసినా అన్నా, దీన్ని దెంగిపోడు అన్నారు. మా అక్కడే గుద్దల మిడిచేసి నూకినా అంటే మొత్తం నిజాలు బయట పెడతావు. పొద్దుగా ఆంటీ పైసలు కూడా నువ్వే దెంగిపోయినావులే. అన్నా అవ్వ తోడన్నా నేను దొంగని కాదన్నా. ఒకవేళ దొంగ అయితే రూమ్ లోకి వచ్చి దెంగిపోతాడు గాని ఇట్లా బయట పడేసుకుంటే ఎవడైనా లేపుకుంటాడు. అవురా అతుగా కింద రూపాయి పడ్డా లేపుకునే జమానా ఇది. అటువంటిది ఫోన్ దొక్కితే ఎవడైనా లేపేస్తాడు. సరే అయితే వేరే ప్లాన్ వేద్దాం. ఈ ఆతుగాడు ఎడిగిపోయిండబ్బా. కొంపేసి బాత్రూమ్ పోయిండి అయింది. సుల్లిగాడు నాకు వచ్చినప్పుడే పోతాడు. అయినా వాడు ఇంతసేపు ఓడి కదా. పోయి ఒకసారి బాత్రూమ్ కాడ చెక్ చేస్తా. బాత్రూమ్ లో లేడు, మళ్ళీ ఎడిగిపోయిండు. మన చిప్ ని ఆన్ చేసినావా? చేసినా బాస్, ఇప్పుడే ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఆతుగాని చేతిలేంది ఫోను పైసలున్నాయి. ఈ ముడగాడెవడు వచ్చి ఫోన్ పైసలు తీసుకుపోతుండు. పదీసి అన్ని దొంగతనాల వెనుక మన అతుగాడే ఉన్నాడా ఏంది? ఈడ మన చుట్టూ వైఫై లెక్క తిరుగుతున్న దొంగ పూకోడు.